ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు సచివాలయంలోని బ్లాక్ నంబర్ 4లోని తన ఛాంబర్లో బాధ్యతలను స్వీకరించారు. ఆ శాఖ ఉన్నతాధికారులు అచ్చెన్నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి తన తొలి సంతకాన్ని పొలం పిలుస్తుంది కార్యక్రమం అమలు దస్త్రంపై చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతాంగాన్ని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రతి రైతు ఆత్మగౌరవంతో బతకాలనేదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. రాష్ట్ర ఈ నెల 23వ తేదీ నుంచి పొలం పిలుస్తుంది కార్యక్రమం ప్రారంభించనున్నామని ప్రకటించారు. 5 సంవత్సరాల్లో కనీసం గత ప్రభుత్వం ఒక్కటంటే ఒకటి భూసార పరీక్షలు చేయలేదు. అసలు భూమి ఏ రకంగా ఉందో ఈ ప్రభుత్వానికి తెలిసినటువంటి పరిస్థితి లేదు. విత్తనాలు లేవు, ఎరువులు లేవు. కష్టపడి పండించుకుంటే ఆ పంటకి గిట్టుబాటు ధర లేదు. పంట అమ్ముకుంటే 5 మాసాలు 6 మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేకుండా రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం, అందులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు ఆత్మ గౌరవంతో బతకాలనేదే ఏకైక నిదానంగా ఈరోజు పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు.